హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఈవినింగ్ మినీ వ్లాగ్. ఈ వ్లాగ్లో మీరు చూసినట్లయితే నేను రసం అండ్ బెండకాయ ఫ్రై చేయబోతున్నాను. రసం ఆల్రెడీ గోయింగ్ టు ఫినిష్ పక్కన అయిపోయింది. ఇంకా బెండకాయ ఫ్రైని చాలా సింపుల్ వేలో, ఎందుకంటే బాబు కూడా తినే విధంగా నేను ఏ ఫుడ్ అని ప్రిపేర్ చేస్తాను. సింపుల్గా, కారం లేకుండా, సాల్ట్ లేకుండా జస్ట్ మైల్డ్గా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఏ ఫుడ్ అయినా కూడా బాబు కోసం. ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా బెండకాయ ఫ్రై అయిపోయినట్టే. నెక్స్ట్ చూసినట్లయితే బెండకాయ ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ ఫుడ్ అయిపోయింది. బెండకాయ ఫ్రై అయిపోయింది. పక్కన రసం కూడా అయిపోయింది. ఇక్కడ సౌండ్ వచ్చేసరికి పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి బాబు లేచేస్తున్నాడు. ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చేసాడు బయటికి. ఇంకా కాసేపు కింద గ్రౌండ్ ఫ్లోర్లో వెళ్ళి ఆడుకున్నాము. వచ్చేసిన తర్వాత ఇంకా లంచ్ టైము. బెండకాయ ఫ్రై సరిగా తినలా. ఇంకా ఫైనల్గా రసంతో కొంచెం ఫుడ్ ఇచ్చాననమాట. బాబుకి తిన్నాడు. తర్వాత బాబు బట్టలంతా మమ్మీ ఇంకా పంపించింది. అక్కడే ఉతికేస్తుందనమాట, ఇంటి దగ్గరే. ఇప్పుడు ఫ్లాష్ కార్డ్స్ టైము. కాన్సంట్రేషను బాగా, మోటార్ స్కిల్ డెవలప్మెంట్ అంతా ఉంటుందన్నమాట ఈ ఫ్లాష్ కార్డ్స్ వల్ల. వాళ్ళు దాన్ని బాగా ఐడెంటిఫై చేస్తారు. వాటిలో చూసినట్లయితే ఏదైనా అబ్జర్వేషన్ స్కిల్స్ చాలా బాగుంటుందన్నమాట దీంట్లో ఫ్లాష్ కార్డ్స్ వల్ల. ఈ ఫ్లాష్ కార్డ్స్ని ఎవ్రీడే ఒక టైం, ఏ టైం ఉన్న లీజర్ అవర్లో మీ పిల్లలకు చూపించినట్లయితే వాళ్ళలో కాన్సన్ట్రేటెడ్ లెవెల్ పెరుగుతాయి. ఇట్లా ఇక్కడ చూడండి, మా ఫ్రెండ్ మాట్లాడుతూ ఉంది స్టెస్సీ. ఇంకా నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ చేస్తూ ఉన్నాడు చూడండి బాబు. ఇంకా క్యాట్ అంటే క్యాట్ చెప్పేస్తాడు, అప్రిషియేషను. తర్వాత లైన్ అంటే లైన్ చెప్పేస్తాడు. నెక్స్ట్ చూసినట్లయితే మళ్ళీ ఇంకా కాసేపు డైవర్ట్ అయిపోతాడు మళ్ళీ. మా వాడితో పెద్ద టాస్క్ నాకు ఎవ్రీడే. నెక్స్ట్ చూసినట్లయితే క్యామెల్ కూడా ఫైన్. నెక్స్ట్ వచ్చినట్లయితే చూడండి, అది ఐడెంటిఫై చేయలేడు. ర్యాబిట్ ఎప్పుడు కష్టం అనమాట తనకి. ర్యాబిట్ని ఐడెంటిఫై చేయలేడు. 2 ర్యాబిట్స్ పెట్టినా కూడా చేయలేడు అనమాట, ఎందుకో తెలియదు. ఫైనల్గా ర్యాబిట్ చెప్పాడు. నెక్స్ట్ మళ్ళీ డైవర్షన్ అంతే అనమాట. కాకపోతే తను ఏంటంటే చెప్పింది వరకు కరెక్ట్గా చెప్తాడు. ఈవినింగ్ నా మార్నింగ్ వ్లాగ్ చూస్తా నా హాట్ డ్రింక్ ఫినిష్ చేశాను. ఇంకా ప్లేయింగ్ అయిపోయింది. మళ్ళీ 7 o'clock అలాగ మళ్ళీ హెడేక్ ఉండేసరికి హాట్ డ్రింక్ తాగాను. నైట్ ఫుడ్ ప్రిపేర్ చేశాను. బాబు తినేశాడు.